అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ వారసిగూడలో ఇటీవల కాలంలో ఇద్దరు కూతురు తన తల్లి శవాన్ని వారం రోజుల పాటుగా అదే ఇంట్లో పెట్టుకొని ఆ శవంతోనే ఉన్నారు. కానీ బయట ఎక్కడ కూడా సమాచారం లీక్ కానివ్వలేదు. చుట్టూ ఉన్నటువంటి స్థానికులు ఆ తల్లి శవం కుళ్ళిపోయి కొంత దుర్వాసన వచ్చిన నేపథ్యంలో గమనించి పోలీసులకు సమాచారం ఇస్తే అక్కడికి చేరుకున్న పోలీసులు కూతురు అదుపు తీసుకున్నారు. ఆ శవాన్ని కూడా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం పంపించిన పరిస్థితి కనబడుతోంది. అయితే దీంట్లో ఒక బిగ్ ట్విస్ట్ నేను చెప్పబోతున్నప్పుడు మీకు, తల్లి ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూతుర్లు కూడా ఇద్దరు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారట. ఆత్మహత్య యత్నానికి ముందు కూతుర్లు ఒక సూసైడ్ నోట్ని రాశారు. అమ్మకు చేతబడి చేసి మామయ్య రమేష్ చంపాడని వెల్లడించారు వారు. సో తల్లి మరణించింది. తల్లి మరణించిన తర్వాత వెంటనే తాము కూడా మరణించేందుకు సిద్ధపడిపోయి కత్తులతో వారు కొంత ఒంటిపైన గాయాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే చనిపోతామని భావించిన వాళ్ళు ముందుగానే ఒక సూసైడ్ నోట్ రాశారు. ఆ సూసైడ్ నోట్లో మనం చూడొచ్చు రైట్ సైడ్ ఆర్టీవీ స్క్రీన్ పైన. దాంట్లో మా మామయ్యే రమేష్, ఆయన మా తల్లిని చంపాలని ఆలోచన చేశాడు, చేతబడి చేసి చంపేశాడంటూ కూడా వాళ్ళు చెప్పారు. ఆ సూసైడ్ నోట్లో పొందుపరిచారు. ఇక తమ చావుకు కూడా మామయ్య రమేష్ మరియు తండ్రి రాజే కారణం అని చెప్పుకొచ్చారు. ప్రకాష్ రెడ్డి కూడా ఉన్నారు, ఇంకో వ్యక్తి, ఆయన కూడా తమ మరణానికి కారణం అంటూ రాసుకొచ్చారు దాంట్లో. ఇక రమేష్ గురించి పోలీసులకు చెప్పారు, అయినా కూడా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 23న లెటర్ రాశారు ఇద్దరు కూతుర్ల పేరు రవళిక, యశ్వత్యగా తెలుస్తోంది. ఇక 8 రోజులుగా తల్లి మృతదేహాన్ని కూతుర్లు అందులోనే పెట్టుకొని ఉంచుకున్నారు. ఇక మానసిక ఒత్తిడికి గురయ్యారు ఇద్దరు కూడా, కొంత ఆందోళన చెందారు. ఎస్, మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన లెటర్ కనబడుతోంది మీకు. ఒకసారి ఆ లెటర్లో చూస్తుంటే రమేష్ అంటూ రమేష్ ఫోన్, ప్రకాష్ రెడ్డి నెంబర్, సిఎల్ రాజు నెంబర్, ప్రియాంక అంటే ఇంకో నెంబర్, సుశీల అని ఇంకో నెంబర్ రాసి మొత్తం మీద 45 నెంబర్లు రాసి ఫ్రమ్ రవళిక అండ్ యశ్విత అని రాసి అందులో పొందుపరిచారు. సో తన తల్లికి మామ రమేషే చేతబడి చేసి చంపేశారంటూ కూడా అందులో పొందుపరిచారు. సో మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. పోలీసు సమాచారం అందుకున్న తర్వాత పోలీసులు ఆ ఇద్దరు కూతురులను అదుపులో తీసుకుంటున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి ఈ ఘటన పైన వారిద్దరు కూడా ఒక ఆవేదన భరితమైనటువంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది. తమ కూతుర్ని, తమ తల్లిని మేనమామ చంపేశాడు, తమ కూడా చనిపోబోయాము అని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియో మాట్లాడడం జరిగింది. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారు కూతురు అనేది చూద్దాం. అయితే ఇలా చేయపో, మీ ఇష్టం వచ్చింది మీరు రాస్తున్నారు, మీ ఇష్టం వచ్చింది, మీకు అన్ని చెప్తున్నాం కదా, అన్ని చెప్పినాక మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాస్తున్నారు. అంటే 8 రోజుల పాటు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మీరు రాస్తున్నారండి, పొద్దునంతా మేము చూస్తున్నాము. 8 రోజులతో పాటు ఎందుకు? మీ వల్లనే 8 రోజుల పాటుగా తల్లి శవంతో అదే రూమ్లో ఉంటున్న సిచ్యువేషన్లో చాలా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది ఆవిడ. సో 8 రోజుల పాటుగా తల్లి శవంతో కూతురు అనే వార్తలు ఉన్న తర్వాత కొంత ఇంకా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో కొంత ఆవేదన భరితంగా మాట్లాడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒకసారి మరిన్ని అప్డేట్స్ డీటెయిల్డ్గా మా ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు. ఎస్ పెట్రిషియా, అక్కడ సిచ్యువేషన్ సంబంధించి కొంత ఆందోళన కలిగిస్తోంది. సో ఈ సినారియో పైన అక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఓవర్ టు యూ. వాళ్ళు అంటే నార్మల్గా వాళ్ళే తిరుగుతారు, ఇంట్లో తిరుగుతారు. ఆమె వాళ్ళ మదర్ లలిత గారు కూడా వాళ్ళు బయట తిరుగుతూనే ఉంటారు. సో అట్లా ఏం లేదు, అంటే బాల్కనీ ఉన్నాయి, ఇంట్లో తిరుగుతూనే ఉంటారు, దట్స్ ఫైన్. సో ఇప్పుడు వాళ్ళు ఇంట్లో లోపల ఏం చేస్తున్నారు తెలియదు. సో వాళ్ళు ఏమన్నారు, 26th రోజు కాల్ చేస్తా అని అన్నారు, నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టినారు. సరే, ఇంకా 26th ఖాళీ చేయకపోతే నేను 27th వెళ్ళిన, డోర్ నాక్ చేసిన. ఇంకా ఆ 2-3 డేస్ ముందే పక్క వాళ్ళు అన్నారు ఏదో వాసన వస్తుంది అని. నేనేమో 2 డాగ్స్నేమో మంచి క్లీనింగ్ చేయలే, పాటీ క్లీనింగ్ అట్లా మంచి క్లీనింగ్ చేయలే అని అనుకున్నా. సరే 27th రోజు వెళ్తే వాసన వస్తుంది, ప్లస్ డోర్ ఓపెన్ చేస్తలేరు, లోపల నుంచి మాట్లాడుతున్నారు, బయటికి రావట్లేదు, మళ్ళీ మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు, పాటలు ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలో, వాళ్ళు డోర్ ఓపెన్ చేయకపోతే నేను 20 minutes అక్కడ ఉన్నా. సో ఆఖరికి నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన. ఇంకా అప్పటికి సరే వాళ్ళు వస్తా అన్నారు. ఇంకా నేను పోలీస్ స్టేషన్కి పోలే. సో ఈ సమయం ఈ 2-3 డేస్లో ఈ నిన్న వాళ్ళే పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేశారంట. మొదట వాళ్ళు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు అని తెలిసింది. అయితే ఏమి అయింది తెలియదు, వాళ్ళు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి పోయినారా, లేకపోతే పిఎస్కి వెళ్ళారా, వాళ్ళ మదర్ మిస్సింగ్ అని చెప్పినారా, లేకపోతే వాళ్ళ మదర్ చనిపోయిందని చెప్పినారా తెలియదు. పిఎస్లో ఏం చెప్పారు, బట్ పిఎస్ పోలీస్ స్టేషన్ నుంచి
నిన్న నాకు 4 o'clock ఫోన్ చేశారు. బట్ నాకేం తెలుసు అంటే నిన్న 1:30 మధ్యాహ్నం అయితే డాగ్ని తీసుకొని అయితే బయటికి వెళ్ళారు తెలిసింది 1:30కి. అయితే నేను ఫోన్ చేసిన, మీరు డాగ్ తీసుకొని వెళ్తున్నారు, సామాన్లు తీసుకొని పోతున్నారు, బట్ ఇంకా కిరాయి ఇవ్వట్లేదు మీరు అంటే, కాదు మేము ఇస్తాము అని అన్నాం. మేము మాట్లాడినాం 2 o'clock. ప్రధానంగా 8 రోజుల పాటు తల్లి శరీరాన్ని అక్కడ పెట్టుకొని చనిపోయిన శరీరము ఒక రోజు పెట్టుకోవాలంటేనే దుర్వాసన వస్తుంది. అది మనం ఐస్ దాంట్లో పెడుతుంటాం. అటువంటిది 8 రోజుల పాటు అదే రూమ్ లో అలానే కూర్చొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ మీకు ఎవరికి అనుమానం రాలేదా దుర్వాసన రావడం అట్లాంటి? మాకు దుర్వాసన వచ్చినప్పటికే కదా నేను పోలీస్కి ఫోన్ చేసిన, కంప్లైంట్ ఇచ్చిన, ఇగో వస్తలేరు మళ్ళీ కుక్క చనిపోయిందేమంటే వాళ్ళు ఏమన్నా యానిమల్ వెల్ఫేర్కి ఫోన్ చేయమని. నేను అప్పటికి ఇంకా ఫోన్ చేయలే. ఈ 2-3 డేస్లోనే వాళ్ళు నిన్న అంతా స్టోరీ బయట పడ్డది. అంటే మొత్తం బిల్డింగ్ అంతా అప్పటికే వాసన వస్తుంది. డోర్ కొట్టారా? బిల్డింగ్ మొత్తం వాసన రావాలి, ఇక సైడ్ పక్కకి అవన్నీ వాసన వస్తుంది. అంటే మీరు డోర్ కొట్టారా? 20 minutes డోర్ కొట్టినా నేను, ఇంకెంతసేపు తెరవలే. ఏం చెప్పారు వాళ్ళిద్దరు? వస్తాము, ఇస్తాము, ఖాళీ చేస్తాము అని అంటేనే ఉన్నారు లోపల నుంచి. మరి ఈ దుర్వాసన అంతా ఎక్కడి నుంచి వస్తుంది, డోర్ తెరవండి అని అడిగారా? నేను అది అడగలే, ఎందుకంటే ఫస్ట్ మనం పీస్ఫుల్గా మాట్లాడాలి కదా, సో ఆ క్వశ్చన్స్ అడగలే నేను. ఎందుకంటే ఆ బయటికి వచ్చాక ఆఫ్ కోర్స్ ఐ విల్ టేక్ పోలీస్ ప్రొటెక్షన్ అండ్ దెన్ ఐ విల్ స్పీక్ అబౌట్ ఇట్, రైట్? సో ఐ డిడ్ దాడి చేస్తారేమో అని భయపడ్డారు మీరు? యా. ఆర్ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే సైకాలజికల్ గా చాలా డిస్టర్బ్ అయ్యారు? నార్మల్ గా మాట్లాడతారు, ఏమైనా ఉంటే ఇరిటేషన్ కోపంతో అట్లా మాట్లాడతారు, లేకపోతే ఇల్లాజికల్ గా ఒకటి అది సమాధానాలు అట్లా లాజికల్ గా లేదు, అట్లా ఇల్లాజికల్ సమాధానం ఇస్తుండే. ఎన్ని రోజులైంది వీళ్ళు బిల్డింగ్ నుంచి? November 1st వచ్చారు, 2024 November 1st వచ్చారు. నేను నవంబర్లో అప్పటికే November 20 ఇంకా డిసెంబర్లో కూడా చెప్పినాం. సిన్స్ ఐ ఫెల్ట్ దే ఆర్ నాట్ అంటే వాళ్ళు రెంట్ కట్టలేకపోతారు, ఎందుకంటే అప్పటికే నవంబర్లో వాళ్ళు అడ్వాన్స్ రెంట్ ఇవ్వలేరు, ఖాళీ ఒక రెంట్ ఇచ్చారు. ఆధార్ కార్డు అడిగితే ఇస్తలేరు. బేసిక్లీ ఏంటంటే ఆధార్ కార్డు అడిగితే ఇస్తలేరు. అంటే మీరు మొదట తీసుకోలేదా? అంటే ఆధార్ కార్డు ఇస్తే కదా నేను అగ్రిమెంట్ చేసేది. ఆధార్ కార్డు ఇస్తలేరు, నా అడ్వాన్స్ ఇస్తలేరు, ఖాళీ ఒక రెంట్ ఇచ్చి దిగినారు. మళ్ళీ నేను ఎట్లా చేయాలా అది అగ్రిమెంట్? అంటే మొదట మీరు రెంట్ తీసుకోకముందే అగ్రిమెంట్ చేసుకునేది ఉండేగా? రెంట్ ఇచ్చి ఇక ఫస్ట్కి వస్తా అన్నారు, 2 daysలో ఇచ్చేస్తాను, నేను వచ్చినాక ఇస్తా అన్నారు. వచ్చిన అగ్రిమెంట్ నువ్వు ఆధార్ కార్డు వచ్చినాక ఆధార్ కార్డు ఇస్తాము, అడ్వాన్స్ ఇస్తాము, అగ్రిమెంట్ చేయాలి. ఎలా ఉంటుంది అంటే చుట్టుపక్కల వాళ్ళు చాలా మిస్టీరియస్ స్టీరియోటైప్, చాలా ఇంట్రోవర్ట్స్ గా ఉంటుంటారు అని చెప్తున్నారు. అంటే ఎవరితో మాట్లాడరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఎప్పుడు బయటికి వెళ్తారో ఎప్పుడు లోపలికి వస్తారో తెలియని పరిస్థితి ఉంటుంది అని స్థానికంగా చెప్తున్నారు. నార్మల్ గా పోతారు వస్తారు, బట్ ఈ వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు నాకు అనిపిస్తుంది వాళ్ళు జర డిస్టర్బ్ అయిన, వాళ్ళు ఏం చేయాలో తోచలేక అని అనిపిస్తుంది ఇప్పుడు. అంటే ముందు బట్ నార్మల్ అయితే వాళ్ళు బయటికి పోతారు, వెజిటేబుల్ షాపింగ్, అదే కూరగాయలు కొనడం, బయటికి అయితే వెళ్తుంటారు వస్తుంటారు. అంటే 8 రోజుల పాటు వాళ్ళని హర్ట్ చేసుకునే ప్రయత్నం, చనిపోయే ప్రయత్నం చేశారు కదా, మీకేమైనా చెప్పారా? నేను ఏమైనా మాట్లాడారా మీరు వాళ్ళతో? దాని గురించి అయితే నేను మాట్లాడలే. ఫోన్ చేస్తే ఎత్తకపోతుండే, ఫస్ట్ థింగ్ ఫోన్ చేస్తే ఎత్తకపోతుండే, వచ్చినప్పుడు కూడా డోర్ తెరవాలి, ఇంకా నేనేం చేయాలని అసలు తెరవని పరిస్థితి. వీళ్ళకి ఎవరు లేరా? అంటే తండ్రి మాత్రం గొడవలు జరిగినాయి అని తెలుస్తుంది. తండ్రి ఫాదర్ మిస్సింగ్ అయినారు 5-6 years బ్యాకే. ఈస్ట్ టు వర్క్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పిన. 5-6 years నుంచి మిస్సింగ్ అయినారు, కనబడతలేరని చెప్పారు వాళ్ళ ఫాదర్. అట్లా మరి కుటుంబ సభ్యులు ఎవరు, అన్నదమ్ములు ఇట్లాంటిది ఉన్నారు అని చెప్పారు. ఎవరు ఉన్నారు బట్ ఎవరు రాలే, అట్లా ఇన్ని రోజులు ఎవరు రాలే. అట్లా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటుండే, దట్స్ ఫైన్. వీళ్ళు ఏదో బాగా పూజలు చేస్తుంటారు, డాగ్స్ కి కాలభైరవ అని పేర్లు పెట్టుకొని దేవుళ్లాగా పూజిస్తుంటారు, భక్తి భావంలో తేలుతూ ఉంటారు. భక్తి ఉన్నది, ఓకే, భక్తి అయితే ఉన్నది. రేణుకా స్వామి తల్లిని కూడా పూజ చేస్తారు. నార్మల్ భక్తియా లేదంటే విచిత్రమైన భక్తి భావంతో కూడా పూజ చేస్తారు. డాగ్స్ కూడా డాగ్స్ ని పెట్టుకొని వాళ్ళ ప్రేమతోని పెంచుకుంటారు. జనరల్లీ భక్తి భావం అందరికీ ఉంటది. విచిత్రమైన బిహేవియర్ ఏమైనా ఉందా భక్తిలో? విచిత్రమైన అదైతే అనిపించలేము, స్టార్టింగ్ లో అయితే ఏం అనిపించలే. డాగ్స్ ని అయితే బాగానే టేక్ కేర్ చేస్తారు, బట్ డాగ్స్ ని బయటికి తీసుకోవాలి కదా, వాకింగ్ అయితే తీసుకోవాలి కదా, అట్లీస్ట్ బాల్కనీలలో పెట్టాలి కదా, రూమ్ లోనే పెడుతుండే. అంటే దాని షిట్ అదంతా కూడా అది వాళ్ళే ఎట్లా క్లీన్ చేస్తున్నారు తెలియదు, రూమ్ లోనే కంప్రెస్డ్ ఇప్పుడు ఒక డాగ్స్ అందరినీ కంప్రెస్డ్ గా పెడితే ఎట్లా, వాళ్ళని బయటికి తీసుకోవాలి కదా.
అంటే మొత్తం మీద డాగ్స్ వాళ్ళు నాకు వచ్చేటప్పుడు పప్పీస్ అన్నారు. నేను చిన్న పప్పీస్ లవింగ్ డాగ్స్ బాల్కనీ అని అట్లా అనుకున్నాను. వచ్చేవరకు 2 పెద్ద డాగ్స్ అవి. బట్ చెప్పడం డాగ్ కూడా కనిపించట్లేదు. ఒక డాగ్ ఉంది కానీ ఇంకో డాగ్ కనిపించట్లేదు. మళ్ళీ వాళ్ళే నిన్న ఒక డాగ్ ని తీసుకెళ్లినారంట. మళ్ళీ వాళ్ళు ఎక్కడ పెట్టారు ఏం చేశారు నాకైతే తెలియదు. ఓయి క్యాంపస్ దగ్గర వదిలేశారు అని పోలీసులు చెప్తున్నారు. మళ్ళీ అదే నాకు ఇప్పటికీ కూడా సుమారుగా అట్లా డీకంపోజ్డ్ అయితే బాడీ ఎవరు ఉండరు. స్టిల్ నిన్న పోలీస్ వాళ్ళు మిమ్మల్ని హోమ్ కి పంపిస్తాము, పోస్ట్ మార్టం కి మీ మదర్ బాడీ వెళ్ళింది కదా, అంత్యక్రియలకి మేము అరేంజ్ చేస్తాము ఫైనాన్షియలీ అని చెప్పారు. అయినప్పటికీ కూడా రూమ్ లో మేము వెళ్ళినాక కూడా దుర్వాసన ఇంకా బయటికి వస్తుంది. చాలా చాలా భయంకరంగా మాస్కులు వేసుకొని వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటున్నారు. అంటే వాళ్ళు వెకేట్ చేస్తారా లేకపోతే ఆ ఇంట్లోనే ప్రధానంగా ఉండడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ స్పేస్ టు గో. దే హ్యావ్ టు గో సమ్వేర్ కదా. వాళ్ళు ఎక్కడన్నా పోవాలి కదా, ఎక్కడన్నా షెల్టర్ ఉండాలి కదా. సో పోలీస్ హ్యాస్ టు అరేంజ్ ఫర్ దాట్. పోలీసులు చెప్పారు నిన్న షెల్టర్ అరేంజ్ చేశారని పోలీస్ స్వయంగా చెప్పారు. మిమ్మల్ని హోమ్ కి తరలిస్తాము, మీరు అక్కడ సురక్షితంగా ఉండొచ్చు అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు రావట్లేదు ఆ ఇంట్లో నుంచి. ఇప్పుడు వాళ్ళు ఇంకా మెంటలీ డిస్టర్బ్ ఉన్నారు. సో వాళ్ళని పీస్ఫుల్ గా కౌన్సిలింగ్ సెషన్ తోనే వాళ్ళని అర్థం చేపించి తీసుకొని రావాలి కదా. ఇప్పుడు వీ కెనాట్ ఫోర్స్ ఎనీ పర్సన్. వాళ్ళ అమ్మాయిలు కూడా ఎట్లా ఫోర్స్ ఏం చేయలేదు. కాలు కూడా కట్ చేసుకున్నారు, వాళ్ళ గొంతు చేతులు కూడా. అయ్యా వాళ్ళని ఏం ఫోర్స్ చేయలేం కదా. ఇప్పుడు పోలీసులు వాళ్ళు అర్థం చేపించి అన్ని బయటికి తీసుకొస్తున్నారు అట్లా. సో ఐ బిలీవ్ ఇన్ బౌద్ధనగర్ పోలీస్ స్టేషన్. సో ఐ వాళ్ళపైన నాకు ఫుల్ నమ్మకం ఉన్నది. సో వాళ్ళు నాకు తెలంగాణ పోలీస్ ప్లస్ బౌద్ధనగర్ పోలీస్ పైన ఎక్స్ట్రీమ్లీ బిలీఫ్ ఉంది. దే విల్ టేక్ బెస్ట్ యాక్షన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ దీస్ పీపుల్. వాళ్ళ మంచి గురించి బెస్ట్ యాక్షన్ తీసుకుంటారు అని. థ్యాంక్ యూ పెట్రిషియా. సో మొత్తం మీద ఇది ఆ ఇంటి ఓనర్ వర్షన్. సో తరచుగా వెళ్తూ ఉంటారు, కామన్గా మాట్లాడుతూనే ఉంటారు. నవంబర్ 1వ తేదీన మా ఇంట్లోకి దిగారు, రెంట్ ఇవ్వకుండా అడ్వాన్స్ ఇవ్వకుండా అని దిగారు. సరే పర్వాలేదు అని ఊరుకున్నాను, కానీ ఇది నెల 27 కల్లా ఖాళీ చేస్తానని చెప్పారు. చూస్తే ఈ ఘటన బయటపడింది. సో నేను వెళ్ళి చాలాసేపటిగా డోర్ కొట్టాను. డోర్ కొట్టినా కూడా ఎంతసేపటికి బయటికి రాలేదు. కొంత దుర్వాసన కూడా వచ్చింది. పోలీసులకు సమాచారం కూడా ఇచ్చాను. ఇదంతా కొన్ని సస్పీషియస్గా ఉంది అని చెప్పి వాడు చెప్తున్నారు. ఒకసారి అసలు ఏం జరిగింది అనే విషయాన్ని వారి అంటే ఇక్కడ ఆ కూతుళ్ళ తండ్రి, అక్కడ మరణించినటువంటి ఆ మహిళ భర్త కొన్ని రోజులు తప్పాడని చెప్తున్నారు కదా. ఆయన ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో మాట్లాడారు. అయితే ఇక్కడ కూతురులేమో తండ్రి మేనమామ కలిసే చేతబడి చేస్తాను, తల్లిని చంపేస్తారంటే కూతురు చెప్తున్నారు. ఒకసారి ఆ తండ్రి వర్షం ఎలా ఉందో విందాం. 8వ రోజు డెడ్ బాడీ మొత్తం కుళ్ళిపోతున్న సమయం వచ్చిన అంత్యక్రియలు చేయకుండా ఎందుకు ఉంచాల్సి వచ్చింది? ఇది ఆల్రెడీ మేడం మీరు నాకు లాక్డౌన్ అయినప్పటి నుంచి వాళ్ళతో నేను కరెంట్ లేను మేడం. వాళ్ళ ముఖం నేను చూడలేదు, వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు ఇరకలేదు, నా ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇరకలేదు మేడం. వాస్తవం వాళ్ళు 8 దినాల నుంచి వాళ్ళు నా భార్య కాదు మేడం, ఆ జాగాలో ఎవరు ఉన్నా కానీ అన్ని రోజుల దాకా పెట్టుకోవడం అది మామూలుగా విషయం కాదు మేడం. దీని వెనుక ఆల్రెడీ ఫోన్ నెంబర్ ట్రాక్ చేస్తే మీకు ఆటోమేటిక్ అన్ని బయటపడతాయి మేడం. వాళ్ళు ఏమైతే లెటర్ రాశారు మేడం, ఆల్రెడీ 4 సంవత్సరాల కిందనే లెటర్ రాశారు. 4 సంవత్సరాల కింద లెటర్ రాశారు. ఆల్రెడీ నేను కమిషనర్ దగ్గరికి పోయినా. నేను కమిషనరు 1 కాపీ టు జూబ్లీహిల్స్, 1 కాపీ టు బంజారాలు, 1 కాపీ టు ఓయూపీఎస్, 1 కాపీ టు బి రమేష్, 1 కాపీ టు ప్రకాష్, 1 కాపీ టు పర్సనల్ కాపీ నా దగ్గర ఆల్రెడీ. అంటే ఇప్పుడు మొత్తం మీద చూస్తే గత 8 రోజులు అంటే సికింద్రాబాద్ వారసిగూడల లలిత అంటే మీ భార్య శరీరం దగ్గర సుమారుగా 8 రోజుల పాటు కూర్చోవడము అంటే దేని వల్ల? మీ 2 పిల్లలు ఎవరికి ఎందుకు చెప్పాలి? తండ్రిగా మీరు ఉన్నారు, అంటే గొడవలు అయినప్పటికీ కూడా మీరు ఉన్నారు, స్థానికంగా చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, ఎందుకు చెప్పలేకపోయారు? నేనంటే ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి ఇరకలేదు. ఇప్పుడు ప్రకాష్ అంటే ఉన్నాడు కదా, ప్రకాష్ అంటే యూనివర్సిటీలో ఉన్నాడు కదా, మరి మా అమ్మాయి ఇట్లా చేసుకుంది అన్న అని ఒక మాట చెప్తే నాకు ఫోన్ చేసి అని చెప్తున్నా కదా. వీళ్ళు పెట్టడం కారణం ఏంటంటే ఈ పిల్లలకు కరెక్ట్ అనేది ఇంటర్కేషన్ చేస్తే ఆటోమేటిక్ మళ్ళీ ఫోన్ ట్రాక్లో బయట పడతాయి మేడం. కానీ ఇది సొసైటీ లెటర్ రాసి మా మీద చెప్పింది అంటున్నారు కదా. మేము సొసైటీ చేస్తే మేము పబ్లిక్లో మేము ఎందుకు తిరుగుతాం మేడం? మాకు చెప్పండి. మేము చేసిన వాళ్ళ మీద తప్పించుకొని తిరుగుతాం, మాకేం అవసరం మేడం? నేను లాక్డౌన్ నుంచి అయితే ఇప్పటిదాకా నేను ముఖం చూడలేమా? నేను వాళ్ళ ముఖం చూడాల్సుకోవాలి. ఆమె చనిపోయిందని చెప్పి నేను పొద్దుగల నాకు ఎరకలేదు. 5 పేర్లు రాశారు, సుశీల, ప్రియాంక, ప్రసాద్, రమేష్, రాజు. ఇగోమ్మా, రమేష్ అంటేనేమో పిల్లనిచ్చిన బొమ్మది, అమ్మ సొంతం బొమ్మది, మామ. ఆయన అమ్మానైనా లేకున్నా కానీ ఆయన పడుతు అనేది 3 అక్కజనుల పెళ్లి చేసిండు. ఆయన పెళ్లి చేసుకున్నాడు, తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు, అందరు చనిపోయారు. లాస్ట్కు చిన్న మేము ఒక్క ఉండే ఈమె దగ్గర చనిపోయినట్టు నాకు ఎరకలేదు. రాత్రి 9 గంటలకు 8:30 టైంలో నాకు ప్రకాష్ ఫోన్ చేసి చెప్పాడు,
వాళ్ళని పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, సార్ చెప్పిండు నీకు ఇట్లా సంగతి ఇట్లా అని చెప్పాను. అన్నా నేను వాళ్ళని చచ్చిపోయి నా మనసులోకి చెప్పడం వాళ్ళు చనిపోయారు అని చెప్పి నేను వాళ్ళకి చచ్చిపోయినా, నేను వాళ్ళు నాకు చచ్చిపోయారు. నాకు ఏది నా నమ్మని నాకు పోలీస్ డిపార్ట్మెంట్, నాకు జిహెచ్ఎంసీలే, నాకు ఎవరు లేరు. ఉన్న ప్రజలు నాకు ఆల్రెడీ నా ఫ్రెండ్స్ ఆల్రెడీ రిలేషన్. ఒక వాస్తవానికి ఒక విషయం అడుగుతాను, మీకు గొడవలు అయినాయి అని అంటున్నారు. ఎందుకు ప్రధానంగా మీకు మీ భార్య లలితకి గొడవలు అయ్యి పగవాడికి కూడా ఇటువంటి చావు రావద్దు అంటారు? ఎందుకంటే పూర్తిగా చెప్పాలి అని అంటే చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను శత్రువు అయినా సరే చనిపోయినప్పుడు చివరి చూపు చూసుకోవాలి అని అంటారు. మీ సొంత భార్య, మీరు కలిసి ఉన్నారు, ఇద్దరు పెద్ద పిల్లలు, 25 సంవత్సరాలు 23 సంవత్సరాలు, ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు మీకు. అట్లీస్ట్ కొన్న చూపు కూడా ఎందుకు మీరు చూసుకోలేకపోతే? వాళ్ళని చూస్తే నాకు కొన్న చూపు ఆమె కాదు మేడం, ఆమె జాగాలో ఎవరున్నా కానీ నాకు చూడబుద్ధి అవుతుంది. నేను అంత పాపాత్కుని కాదు. నేను వాళ్ళ ముఖం చూస్తే అనేది నేను సొసైడ్ చేసుకోవాలని ముఖం అని నాకు సిగ్గు అనిపిస్తుంది మేడం. వాళ్ళంతా షేమాళ్ళు, వాళ్ళ గురించి నేను కనుక్కోవాలని కాదు మేడం. వాళ్ళు బోడబండాల నుంచి శ్రీరామ్ నగర్ల నుంచి ఉన్నప్పటి నుంచి ఏ ఇంటికాడ కానీ ఒక్క వ్యక్తి పిల్లాడు మంచోడు కాదని చెప్పి ఒక్క వ్యక్తి చెప్పమని మేడం ఇల్లు గలలకు నేను దానికి ఒప్పుకుంటా మేడం. ఏ సంవత్సరంలో 5 సంవత్సరాలు, ఒక్క సంవత్సరంలో 5 ఇల్లు చేంజ్ చేసి ఏ ఇంట్లో ఏ పిల్లలు ఏ పెట్టుకుని ఏ గలీలో ఉంటామమ్మా ఆడపిల్లని. తరచూ ఎందుకు ఇల్లు చేంజ్ చేస్తున్న పరిస్థితి అంటే అంటే అక్రమ సంబంధం అంటే మా సొంత మీకు అక్రమ సంబంధమా, మీ భార్యకు అక్రమ సంబంధం? ఇల్లు గల్లా ఉన్నదమ్మా, ఇల్లు గల్లామా కిరాయి అడుగుతుంది. కిరాయి అడిగినప్పుడు నేను బయట పని పోయినప్పుడు నేను కిరాయి అలాగే ఏనమ్మా నేను రేపు ఇస్తాను అని చెప్పి నేను సంజాయించి నేను చెప్పడం నా బాధ్యత కదా. అయితే ఆమె ఏమంటుంది, నేను బట్టలు ఉతుక్కున్నప్పుడు నాకు బెదిరించింది, నువ్వు ఇప్పుడు వారం రోజులు ఆగమంటే ఆగింది, నీకు ఆమెకి ఏం సంబంధం అంటే ఇల్లు గలతో అంటే నేను ఏమో మాట్లాడేది పద్ధతి. ఇప్పుడు నలుగురు రోడ్డు మీద పోతలు అటువంటిది మనకు పని పడుతుందమ్మా, ఎవరు పని పడతాం కాదు, రోడ్డు మీద పేపర్లు ఏడుతారు అటువంటి పని పడతాడు. పిల్లలు ఇద్దరు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్లనే మేము అంత్యక్రియలు చేయలేమంటూ 8 రోజులు డెడ్ బాడీని పెట్టుకున్నారు. నిజంగానే ఆర్థిక ఇబ్బందుల వల్లనే వాళ్ళు అంత్యక్రియలు చేయలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏం పని చేస్తారు, ఏం జాబ్ చేస్తారు నాకు ఎరకలేదమ్మా. అంటే ఎప్పటి నుంచి మీరు విడిపోయారు? సుమారుగా 5 ఏళ్ళు అవుతుందా? అయిపోయిన కాంటి నుంచి వెళ్ళిపోయినమ్మా. నన్నే సంపదమని వాళ్ళు ప్రయత్నించినప్పుడు, అరే నా పానానికి అన్న ఇట్లా మోసం ఉందని ఇట్లా సంగతి ఇట్లా చేద్దామని చూసినప్పుడే నాకు పానం మోసం చంపుతామని చూస్తామని నా చిన్న బిడ్డ మా భార్యకు ఇద్దరు కలిసి అది తువాలు తీసి మిడకేసి గుంజేద్దాం మమ్మీ యూనివర్సిటీలో పోయి చెప్దామని చెప్పిన అనమాట. యూనివర్సిటీలో జాబ్ ఉండే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.